మహాత్ముల పరిచయంలో ఈరోజు మనం జహీరాబాద్ రావడం జరిగింది. జహీరాబాద్లో మన సజ్జనగఢ్ రామదాస్ వారి పరంపరలో ఆత్మారాం మహారాజ్ గారని ఒక యోగి ఉండేవారు. వారి జీవన సమాధి ఇక్కడ ఉంటుంది. ఆ పరంపర, రామాలయం అవన్నీ కూడా దర్శనం చేసుకొని వెళ్దాం. ఎందుకనంటే శ్రీధర స్వామి వారిని మనం వారి సంపూర్ణ అనుగ్రహం పొంది వారి ఒక వీడియో చేయాలి అని అంటే ఇవన్నీ మనం మహాత్ముల పరిచయంలో మనం వీరందరినీ చూసుకుంటూ రావాలి, వీరందరి దర్శనాలు చేసుకుంటూ రావాలి. అవి వస్తేనే అసలు సజ్జనగఢ్ రామదాస్ గారికి, సజ్జనగఢ్కి, తర్వాత ఈ పరంపరకి, శ్రీధర స్వామికి ఏంటి సంబంధం ఇవన్నీ తెలుస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇటువంటి స్థానాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు ఏ విధమైన భక్తి, ఏ విధమైన తపస్సు, ఏ విధమైన దీక్ష, ఇవన్నీ ఎట్లాంటి అనుగ్రహాలు కలిగినాయి ఇవన్నీ కూడా తెలియాలంటే వెళ్ళాల్సిందే. మహాత్ములతోటి పరిచయం, మహాత్ముల వీడియోలు, మహాత్ముల క్షేత్రాలు అంటే పూర్వజన్మ సుకృతమే, వేరే ఇంకేమీ లేదు. అంతా కూడా దత్తాత్రేయుడు అనుగ్రహం చేత ఈరోజు మనకి సిద్ధిస్తున్నాయి. ఆలయం చూడండి, సనాతనం నిర్మాణం, రాతి కట్టడం, దంగుసున్నం. नमस्कार बड़ा क्लास के नहीं बाजार काजीपुर आए थे काजीपुर आए गुरुदेव दत्त. बहुत पुराना राम मंदिर है. समर्थ संप्रदायाचे मठ आहे, रामदासी मठ आहे. रामदासी मठ दास विश्रामदान ग्रंथ आहे आणि आत्माराम महाराज म्हणून त्याची समाधी आहे. आत्माराम महाराजांचे स्वास्थ्य आपण हिंदी चॅनल करतात आहे ना, हिंदीमध्ये इंटरव्ह्यू द्या, हिंदीमध्ये सांगा इथे इथल्याबद्दल. हां वाट इज टेलिंग इज आपदामपार्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. सुखासार्गे पूर्ण वैराग्य जाते शिष्टावली ज्ञान योगेश्वराचे कवी वाल्मिकासारिका मान्यैसा नमस्कार माता सद्गुरु रामदासा जय जय हां सांगा. ఇక్కడ వీరు మనకి గురు పరంపరని మనకి తెలియజేస్తున్నారు. పైన అందరికంటే పైన చూస్తున్నది శ్రీ సమర్థ రామదాస్ స్వామి వారిది. వారి శిష్యుడు కళ్యాణ్ స్వామి వారు. నేను ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో చూపించాను కదా, సకారాం స్వామి వారి ఆశ్రమం. కళ్యాణ్ స్వామి వారికి అనేక మంది శిష్యులు ఉన్నారు. వారి ముఖ్య శిష్యుల్లో శివరాం స్వామి వారు కూడా, మొన్న మహాగాం వెళ్ళాం కదా అక్కడ అన్నమాట. వారి శిష్యుడికి యొక్క శిష్యులు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆత్మారాం స్వామి వారి ఈ దివ్యస్థానం. ఇక్కడ ఆత్మారాం స్వామి వారు అనేక గ్రంథాలను రచించారు, మహాగ్రంథాలు. ఇందులో చాలా మటుకు ఇప్పుడు ఇవన్నీ కూడా ధూళే అని ఉంటుంది, ఆ ధూళేలో ఉంది మహారాష్ట్రలో. అక్కడ చాలా పెద్ద లైబ్రరీ. సమర్థ రామదాస్ వారి శిష్యుల్లో శివాజీ మహారాజు గారు కూడా ఒకరు. అవునా? थोडं वाकून मला ते समजतं. समजताం. पुराना मठ है. अब ये है देखो मंदिर आपको दिखाता है, आत्माराम महाराज समाधि मंदिर.
मोतीराम राय। ऊपर गए कि आप सज्जनगढ़ गए कभी? नहीं अभी जाना हाँ, तो सज्जनगढ़ में ऊपर राम जी रहते हैं, नीचे समर्थ स्वामी का समाधि रहता है। ಅದ್ರ ಅಲ್ಲಿ ಹೋಗೋ ದಾರಿ ಓಪನ್ ಆದ ಅಲ್ಲಿಂದ ಒಳಗಡೆಯಿಂದ हाँ। आगे चलो दिखाता आइए मैं आपको जो मॉडल में दिखाना चाहता हूँ ना दैट इज अवेलेबल हियर ఓకే సంత ఆత్మారాం మహారాజ్ వారి సమాధి మందిరం. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇవన్నీ గుహలు, మఠాలే కానీ గుహలు ఎక్కువ మటుకు. పైన తీసేస్తే ఓకే లోపల తీసుకెళ్తాడు. షర్ట్ తీసేసి లోపలికి వెళ్దాం. ఆత్మారాం మహారాజ్ వారి ఆశ్రమం ఇలా కిందికి దిగొచ్చాం. చూడండి ఎంత చిన్న ద్వారమో. ఇందులో నుంచి వస్తే మళ్ళీ ఇక్కడ చిన్న ద్వారం ఇలా ఉంది. ఇక్కడ ఇంకా చిన్న ద్వారం. చొక్కా విప్పేసి వెళ్ళాలి లోపలికి. ఎందుకంటే ఇవన్నీ సిద్ధభూములు, తపోస్థానాలు కాబట్టి. రైట్ ముండిగా పెట్టాలి. వారి దివ్య స్థానం. ఇక్కడ కొన్ని సనాతన లిపిలో రచించినటువంటివి ఉన్నాయి. అవి ఇప్పుడు మనకి చెప్తారు. వీరు మొత్తం కూడా తెలియజేస్తారు. వీరు वीर समर्थ धर्माच्या करिता आम्हास जगती रामाने धाडियले ऐसे जाणून राम भक्ती करिता ऐश्वर्य हे लाभले. आता धर्म सख्या तुझ्या पुढती हा नम्रत्व तेढे असे इच्छा होतसी मानसी धरितसे हा देह तुझासे. जय जय रघुवीर समर्थ. अवधूत चिंतन श्री गुरुदेव दत्त समर्थ आत्माराम स्वामी महाराज की जय. आदिनारायणं विष्णुं ब्रह्म हंस विधिवशिष्ठ राम भीम दास कल्याण स्वामी शिवरामेश रामचंद्र आत्माराम कालप्पा गुरवे नमः. समर्थ रामदास स्वामी परंपरा के अंतर्गत समर्थ कल्याण स्वामी के शिष्य परंपरा में ये एकेहली आज क्या जहराबाद बोल के इसका नाम है, आत्माराम महाराज बोल के यहाँ पे उनका अपन जो समाधि आप बैठे हैं उनका समाधि है. महाराज जी ने 1777 में 1777 में महाराज जी के गुरु के वचन के आधारित करके उन्होंने अपचंद, अब जो गुलबर्गा डिस्ट्रिक्ट महागांव तालुका या महागांव मंडल महागांव तालुक्यातील अपचंद बोल के एक गांव है. वो महागांव से 15 किलोमीटर अंतर वाला है. तो वहां से आत्माराम महाराज चलते चलते वाया बीदर, चिंचोली, मनायकेली, बीदर करते करते हुए महाराज जी ने 1777 में ये केली गांव को आए थे. जब यहाँ पे पूरा घना जंगल था तो महाराज जी ने यहाँ पे समर्थ रामदास स्वामी का चरित्र लिखे. वो चरित्र का नाम है दास विश्राम धाम. वो चरित्र पूर्ण 120 अध्याय का चरित्र है. उसमें समर्थ रामदास स्वामी कहाँ पे जन्म लिए, कब जन्म लिए, समर्थ रामदास स्वामी का पुरस्चरण काल आनी और भारत भ्रमण का दक्षिण उत्तर पश्चिम पूर्व ऐसा 4 भाग में 12-12 साल समर्थ रामदास स्वामी 12 साल अखंड भारत पर्यटन करे. वो ये सब चरित्र हे दास विश्राम नाम ग्रंथ में है. महाराज जी के जाने के बाद समर्थ रामदास स्वामी 1682 में महाराज जी का देह हो गया सज्जनगढ़ में. उसके बाद करीब 90 साल को आत्माराम महाराज ने एक चरित्र लिखे हुए. यहाँ पे मठ है, महाराज जी का ये समाधि जीवन समाधि है. ये महाराज जी स्थापन करे तो अपन जो राम जी का दर्शन करे. महाराज जी ने 1777 में 80 के अंतर्गत महाराज जी ने राम जी का स्थापन करे बाजू में लिखे मंदिर. तो महाराज जी के यहाँ पे 4 शिष्यों का समाधि है. अन्यत्र महाराज जी का लाड़का शिष्य था कालप्पा महाराज. उनका मूल कोई था. उन्होंने ऑप्शन में महाराज जी का उपदेश लिए, त्रयोदशाक्षरी उपदेश लिए. तो महाराज जी का काल
1777 से लेके 1820 तक महाराज जी का वास्तव यहाँ था। 1820 में महाराज जी समाधि लिए। 2020 को द्विशताब्दी महोत्सव था, कोरोना के अंतर्गत हाँ कार्यक्रम रद्द हो गया, तो अभी पूरा करने का इच्छा है, प्रभु का आशीर्वाद है तो होगा। तो वहां पे मेरे यहाँ पे क्या है बोल तो दास विश्राम धाम ग्रंथ, ये देखने के वास्ते नासिक, मुंबई, पुणे, बहुत छत्तीसगढ़ से भी लोग आके देखे गए। यहाँ पे अमेरिका से भी आए 2-4 भक्त ये देखने के लिए, आज भी अमेरिका के लोग है ये देखे जाने के देश का दर्शन के लिए आते। तो यहाँ ग्रंथ का वैशिष्ट्य क्या है बोल तो शंकर देव समर्थन का भक्त थे, धुले में वाग्देवता मंदिर बोल के है। वहां पे रामदासी संप्रदाय के जितने भी भाड़ा है, जो समर्थ के शिष्य लिखे सो ग्रंथ, सब ग्रंथ वहां पे है। तो ये भी ग्रंथ लेके जाना बोल के उन्होंने प्रयत्न करे थे। तो प्रयत्न करे, जब जो भी लोग यहाँ से ग्रंथ लिखने के प्रयत्न करे उनको बंदर पीछे पड़े, तो आंख दिखे सर का नहीं हुआ, उनको आंख ही बंद हो गया था। थोड़ा गांव पार होते कि आंख बंद हो गया था, तो उनको समझ में आया ये ग्रंथ यहाँ से बाहर जाने का नहीं है। तो उन लोग क्या करे, यहीं से रखे। तो शंकर देव के एक बाल मित्र थे श्रीधर नाथ टिकले, तो 1910 में शंकर देव ने उनको भेज दिए कि यहाँ पे ग्रंथ है, आप लिख ले क्या। तो ये मूल ग्रंथ बोले से वाले कौन है बोल तो बीदर के एक रामदासी थे। वो रामदासी सज्जनगढ़ में सेवा करते थे। सज्जनगढ़ में सेवा करते वक्त गुनो शंकर देव को बोले कि एकेहली मठ में दास विश्राम नाम ग्रंथ है, तुम उसको कुछ करो बोल के, पढ़ो लिखो क्या तो भी करो बोल के उनको बोले थे। तो उन्होंने लेके जाने की कोशिश करे, वो नाकाम हो गए। तो उसके बाद उनके शिष्य श्रीधर नाथ टिकले को भेज दिए। तो उन्होंने 4 महीना 10 दिन जब मठपति थे हमारे आजोबा के पिताजी, मराठी में पंजोबा होंगे, तो 1910 में आए उन्होंने। 1910 में 4 महीना 10 दिन बैठ के ये ग्रंथ यही स्थान पे लिख लिए। उनका नित्य क्रम कैसा था सीधरनाथ टिकले महाराज का, सुबह 4 बजे स्नान करके आना, अखंड 12 बजे तक एक बार मान नीचे डाले तो 12 बजे तक ऊपर ही नहीं दिखे थे। उसके बाद जो खाने को मठ में जा खाना खिलाते थे, खाना खाने के बाद हर 2 बजे से चालू शाम के 7-8 बजे तक लिखते थे वो। ऐसा 4 महीना 10 दिन लिखे। तो वो ग्रंथ को उन्होंने सिर के ऊपर रख के चले गए, पादुका भी नहीं डाले पाँव में, तो समर्थन का ग्रंथ लिखे जा रहे। तो वो 1910 में प्रचलन हो गया, 1000 प्रचलन हो गया था। उसके बाद अभी प्रचलन का हमारा काम चालू है। अभी करीब 3 इसमें क्या 4 भाग है इसमें, पहला खंड, दूसरा खंड, तीसरा खंड, चौथा खंड। अभी 3 खंड का टाइपिंग हो गया। ये हमसे समर्थ रामदास स्वामी के शिष्य होते दिवाकर गोस्वामी, वो महाबलेश्वर में मठ है, तो उनके शिष्य परंपरा उनका पादुका आए थे, समर्थ राम उनके ओरिजिनल पादुका आए थे 2024 सितंबर 20 सितंबर 9 लास्ट है। तो हमारा टाइपिंग थोड़ा हो गया था, तो उनको हम टाइपिंग करके दे दिए। तो उन्होंने आगे का टाइपिंग करके ये ग्रंथ को प्रचलन करने का योजना है। तो इसके लिए समर्थ भक्त का अपने को सहकार चाहिए इसका। तो अभी 1 मिनट है, ये रिकॉर्ड दे रहा है। काय मंदिर है, जुना है खूप जुना आहे, जवळजवळ 250 वर्ष, 3 से 250 वर्ष. अरे बापरे. हे तुम्ही हुसेनी आलम नारायण महाराज नारायण महाराज मठ. त्यांच्या हस्ताक्षरातील मानाचे श्लोक. हो काय. महाराजांच्या ह्याच परंपरेतील महाराज आहेत ते. हो. आत्माराम महाराजांचे शिष्य परंपरेतील आहेत हुसेनी आलमचे महाराज आहेत. तर त्यांच्या हस्ताक्षरातील हुसेनी आलम में नारायण हाँ, म्हटल्यावर हाँ, हाँ, हाँ. यही कंस्ट्रक्शन मॉडल सकाराम महाराज से ऐसा ये सब रामदास से हुसैनी आलम पुराना पुल जो रहते हैं, हाँ मैं आपको लेके जाता हूँ. उनके हस्ताक्षरा के ये मनाचे श्लोक है. अपन जो पहला श्लोक पढ़े ना, गणाधीश जोईश सर्वा गुणांचा, ये उनका मनाचे श्लोक है. हाथ से लेके लास्ट में उनका उल्लेख आता कि यहाँ पे मैं ये नाम स्मरण में ये टाइम में लिखा होगा. आपको पढ़ के बता दो. इति श्री समर्थ रामदास स्वामी कृत मनबोध श्लोक संपूर्ण वस्तु श्री सद्गुरु रामदास अर्पणमस्तु. शके 1725 1625 1625 त्याला 78 ऍड केलं तर इसवी सन येते त्याला. हाँ तर नाम संवत्सर शोभन नाम संवत्सर Just 2 years back. आता शोभन नाम संवत्सर गेलेला आहे. शोभन नाम संवत्सर रविवार दिने समाप्त. हस्ताक्षर नारायण रामदासी महाराज हैदराबादकर. ते तिथले मैं आपको नारायण विश्रामधाम ఫస్ట్ అధ్యాయం. చూడండి, శ్రీ దాస విశ్రామ్ ధామ్ ఇది స్వామివారు రచించింది, చేతులు రాసింది. చేత్తో రాసింది. ఈ హస్తలిఖితం చూడండి, ఈ లిపి చూడండి,
హస్తలిఖితం ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది వాళ్ళ దర్శించాలి అని అంటే ఏ పూర్వజన్మ సుకృతమో దత్తుడికి చేసుకుంటున్న సేవో మొత్తానికి వాళ్ళ ఇక్కడ దాకా శ్రీధర స్వామి వారు తీసుకొచ్చారు మమ్మల్ని. అవి స్వామివారిది అక్కడ మనం సకారాం మహారాజ్ వారి ఆశ్రమంలో చూసాం కదా, కాకపోతే అక్కడ కొంచెం క్లోజ్ చేసి ఉన్నందుకు మనం దాన్ని చూపించలేకపోయాం. ఇక్కడ చూడండి, సజ్జన్గఢ్ రామదాస్ వారిది కానీ వారి శిష్య పరంపర వారిది కానీ వారిది ఎలా ఉంటుంది. ఇక్కడ దీక్షా స్థలం అంటే భూగృహంలో దీక్ష తపోస్థానం. ఇక్కడి నుంచి ఈ భూగృహం పైన అంటే ఇప్పుడు ఈ పైన ఎగ్జాక్ట్లీ మనకి రాముల వారి ఆలయం ఉంది. కానీ మరి మనం ఇలా వచ్చాం కదా, వారు ఇలాగే వెళ్ళి వచ్చేవారా? కాదండి, వారు ఇలా వచ్చి వెళ్ళేవారు కాదు. వీటన్నిటికీ కూడా లోపల నుండి ఒక సొరంగ ఇది ఉంటుంది. అది ఏమిటి అని అంటే ఇలా చూడండి, ఇదేమిటిది, మెట్లు పైకి ఇలా వెళ్ళేవాళ్ళు సొరంగం ద్వారా పైకి. అంటే ఎందుకు అని అంటే దీక్ష ఎక్కడా భగ్నం కాకూడదు. వీళ్ళు ఒకసారి తపస్సు కూర్చుంటే ఆ సమాధి స్థితిలో అలాగే ఉంటారు. ఎప్పుడు రాముల వారి దర్శనం కావాలన్నా, ఎప్పుడు సేవ చేసుకోవాలన్నా వెంటనే ఇలా పైనకు వెళ్ళిపోయి అక్కడ సేవ చేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ వీరు తపస్సు సమాధిలో కూర్చునేవారు. అందుకే వీరి సిద్ధ సమాధులు కూడా, జీవంత సమాధులు కూడా, సంజీవని సమాధులు కూడా ఇక్కడే ఉంటాయి. ఇది ఇక్కడ గొప్పతనం. రహస్య మార్గంలో మనం వెళ్దాం రండి. साइड से चलिए, आप आराम से आ सकते हैं. ऐसा ये देखो, ऐसा साइड से चलिए. साइड को घूमिए थोड़ा सा. सर आप चलिए, आप चले तो मैं आ सकता हूँ. लाइट दिखना नहीं ना. आप रुकिए जरा एक सेकंड. ఇలాగా ఉంగండి సార్, చాలా చాలా ఉంది. अब ये क्या लाइफ का प्रैक्टिकल एक्सपीरियंस आ गया. नाउ यू कैन से प्राउडली यस गया था बोलके. హలో మెల్లగా మెల్లగా చాలా మెల్లగా. ये अपने को जिंदगी में कभी नहीं मिला श्रीपाद जी, सही है. इसलिए हमारे से मिस कराने का नहीं, इसमें अच्छा कि हमें एक अनुभव आ रहा. वो लोग जो रास्ते से चले अपन चल रहे हैं. दिखाई तो అదే అదే మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. ఇగో ఇందులో నుంచి పైకి వచ్చాను. సరిగ్గా ఒకటే ఒక ఫీట్ ఉంది విడ్త్, అడ్డంగా వచ్చాం పైకి. ऐसा बताइए, ఇక్కడ మీద మనం గ్రౌండ్ లెవెల్ ఉన్నాము. ఈ గుడిలో బయట నుంచి హనుమంతుడికి మొక్కుతారు. కానీ హనుమంతుడి పక్కన ఇది ఉంది, అది దాని ఎవరికి తెలియదు. సీక్రెట్. ఓకే, ఓకే. దిస్ ఇస్ సీక్రెట్ టోటలీ. ఓకే, ఒక్క నిమిషం. ఇది అంతరాలయం, గర్భగుడి, ఆంజనేయ స్వామి వారిది. ఇక్కడికి వచ్చి చూసినా కూడా ఇంకో ఎంట్రన్స్ ఇక్కడ ఉంది అని కనపడదు. లోపలికి వస్తే కానీ తెలియదు. అది ఎక్కడికి వెళ్తోంది? కింద భూగృహంలోకి వెళ్తోంది. స్వామివారి సిద్ధ తపోస్థానం, సమాధి స్థానానికి. అలా ఉంది అన్నీ. ఫస్ట్ అధ్యాయ శ్రీరామ సమర్థ పద మమ జననీ రే మమ జనపూరే మమ స్వామి హారే మత్సకహారే. ఇది మొత్తం మరాఠీ వర్షన్, మరాఠీలో రాసిన ఉంటుంది. మమ జననీ రే అంటే నా జనకుడు, నా జన తల్లి తండ్రి, స్వామి సఖ అంటే మిత్రుడు, అంతా కూడా రాముడే. ఇది ఈ యొక్క గ్రంథం ఇక్కడ నుంచి స్టార్ట్. మొత్తం 121 అధ్యాయాలు. ఇది ఆత్మారాం మహారాజ్ది హ్యాండ్ రైటింగ్. చూడండి, వాళ్ళ మనం ఎక్కడ ఏ జన్మలో చేసుకున్న సుకృతమో. ఆత్మారాం మహారాజ్ వారి దివ్య సన్నిధానంలో ఉన్నాం కదా, ఇక్కడ చూస్తేనేమో వారి స్వహస్తాలతో లిఖించినటువంటి మరాఠీ లిపి ఇది. ఇందులో దాస విశ్రామ గ్రంథ్ అని చెప్పేసి వీరు రాశారు. 121 అధ్యాయాలు. ఇగో ఇలా చూడండి, ఇది ఎంతటి సంపద ఇది. దీనికి వెల కట్టగలమా? లేదు కదా. ఇది మహాసంపద. దీన్ని ఇక్కడ ఇంతకుముందు వీరు ఒక మాట చెప్పారు. వేరే సజ్జన్గఢ్ రామదాస్ వారి శిష్యులు వచ్చి దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి, అంటే సజ్జన్గఢ్ రామదాస్ వారి పరంపరలో రామదాస్ గారు రచించిన గ్రంథాలు కానీ, వారి శిష్యులు రచించిన గ్రంథాలు కానీ అన్నీ ఒక దగ్గర పెట్టే ప్రయత్నం చేశారు. ఇది తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తే సాధ్యపడలే. ఎవరైతే దీన్ని తీసుకొని బయలుదేరారో వాళ్ళ వెంట మారుతి అంటే ఒక కోతి వెంట పడేది. రెండవది ఊరు పొలిమేర దాటగానే
వారికి కళ్ళు కనిపించకుండా మసకబారిపోయేది, ఎటు వెళ్తున్నారో తెలియకుండా అయిపోయేది. వెంటనే వాళ్ళు తిరిగి తీసుకొచ్చి దీన్ని ఇక్కడే ఉంచేసేవాళ్ళు. అలా చేయగా కొంతకాలం కిందట ఒక శిష్య పరంపరలో ఒక ఆయన వచ్చి ఇక్కడే 4 నెలల 10 రోజులు ఉండి నిత్యము స్వామివారిని, సమర్థ రామదాస్ వారిని, అలాగే శ్రీరామచంద్ర ప్రభువులను, హనుమంతుల వారిని అర్చించుకున్న తర్వాత రోజు ఇక్కడ 9 గంటల పాటు ఇదే స్థానంలో కూర్చొని వీటిని మళ్ళీ వారు సొంతంగా తమ చేత్తో దీన్ని చూసి నకలు చేసుకున్నారు. ఆ నకలు చేసుకున్నటువంటి దాన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు అక్కడ పెట్టారు. అంత దివ్య గ్రంథం ఇది. దీన్ని ఎవరైనా ముట్టుకొని వెళ్ళాలి అని అంటే, దీన్ని పట్టుకొని వెళ్ళాలి అంటే అది సాధ్యపడే విషయం కాదు. వారు సమర్థ రామదాస్ గారి యొక్క శిష్యులైనా సరే అది సాధ్యపడదు. స్వామివారు సాధ్యపడినవారు. అంతటి దీక్షా తత్వులు, దీక్షా స్వరూపులు వారి సిద్ధ సమాధి స్థానంలో ఈరోజు ఇక్కడ మనం కూర్చునే భాగ్యం కలిగిందంటే ఇంతకంటే ఆనందం ఇంకేముంటుందండి. అంత సద్గురు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం, దివ్యలీల. మనం శ్రీధర స్వామి వారి చరిత్ర వీడియో చేద్దాము అని ఒక్క చిన్న ప్రయత్నం చేస్తే వారు చూడండి మనల్ని ఎంతమంది మహాత్ములతో పరిచయం కలిగిస్తున్నారు. महाराज स्वामी जी 1910 में समाधि लिया क्या? 1820 में 1910 में समर्थ भक्त आए. हाँ, भक्त आके लिखे हैं. इनका समाधि 1820. ఓకే. ఇప్పుడు స్వామి వారు అంటే ఎంత లింకులు చూడండి. మన సమర్థ రామదాస్ వారి దగ్గర నుండి కళ్యాణ్ మహారాజు, అక్కడి నుంచి సకారాం మహారాజు, అక్కడి నుంచి వీరి దగ్గరికి తీసుకొచ్చారు. వీరి దగ్గర వీరేంటి 1820వ సంవత్సరంలో వీరు సిద్ధ సమాధి తీసుకున్న తర్వాత వీరేం చేశారు, ఇది రచించారు కదా, దీన్ని ఎంతోమంది తీసుకెళ్లి వేరే దగ్గర పెట్టాలని ప్రయత్నం చేస్తే కాలేదు కదా. 1910లో సమర్థ రామదాస్ వారి శిష్య పరంపరలో ఒకరు వచ్చి ఇక్కడ 4 నెలల 10 రోజులు ఉండి దీన్ని మళ్ళా నకలు చేసుకొని దాన్ని తీసుకువెళ్ళారు. ఎలా తీసుకెళ్లారండి, దాన్ని కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ఆ మొత్తము గ్రంథాన్ని అంతటినీ తల మీద పెట్టుకొని రామనామ జపం చేసుకుంటూ వెళ్ళారు వారు అక్కడ దాకాను. అంతటి భక్తులు. ఆ 1910లో దీని నకలైంది. 1908వ సంవత్సరంలో శ్రీధర స్వామి వారి జననం అయింది. అంటే మొత్తం లింకులు కలుస్తున్నాయి అన్నమాట మనకు ఒక్కొక్కటి. 1969లో पूछे बोलते थे, हाँ वो पूछने वाले थे, अपन बिना पूछे. 1969 చూడండి మేము వచ్చింది ఎందుకనంటే ఈ ట్రైల్ మాకు అర్థం కావట్లేదు. శ్రీధర స్వామి వారి గురించి మేము ఇలా ఎందుకు ఇన్ని క్షేత్రాలు తిరగాల్సి వస్తుందో అర్థం కాకుండా వారు ఏదో చెప్పదలుచుకున్నారు అని చెప్పి మేము అనుకున్నాము. ఇప్పుడే వీరు చెప్తున్నారు 1969వ సంవత్సరంలో శ్రీధర స్వామి వారు ఇక్కడికి వచ్చారు. అందుకే మనం అవన్నీ వారు ఎక్కడెక్కడ సంచరించారో అవన్నీ తిరిగితే గానీ నువ్వు నా చరిత్ర గురించి చెప్పడానికి లేదు పొమ్మంటున్నారు స్వామివారు. స్వామివారి అనుగ్రహం అంతా ఇంత కాదు. ఇదంతా కూడా చూడండి, దత్త పరంపర లీల చూడండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 1969 December is telling about 13 तारीख सज्जनगढ़ से समर्थ राम स्वामी के चरण पाद का दौरा आया था. तो महाराज जी ने 12 तारीख रात में मानिकपुर संस्थान में गए थे. तो वहां से महाराज जी यहाँ को आए थे. ये डब्बा में रखो बोल के बोले सवाले समर्थ शिव अपने श्रीधर स्वामी एक ग्रंथ को ऐसा डब्बा में रखो. जब हमारे दादा मठपति थे नरसिंह रामदास जी बोल के डॉक्टर थे, तो ये ऐसा डब्बा में रखो बोल के बोले सवाले. तो उन्होंने ये विषय हमारे को जो बोला तो हमारे 34 बुआ औरंगाबाद को देते, उनके हस्बैंड श्रीधर स्वामी को देखे. तो उन्होंने हमारे को बोले कि ये श्रीधर स्वामी जी ऐसा रखो बोल के बोले थे. मैं जब 25 साल का था जब मैं श्रीधर स्वामी का दर्शन यहाँ पे हुआ तो श्रीधर स्वामी यहाँ पे आए. हमारे पास अन्यत्र 14 ग्रंथ थे. सब ग्रंथ अब धुले में यहाँ से लिखे गए. तो उन लोग का भी बहुत अच्छे कार्य. हाँ, उन लोग का बहुत अच्छा कार्य क्या करे बोल तो ग्रंथ को बहुत संरक्षित करके रखे. समर्थ रामदास स्वामी रासिना युद्धकांडम అది కూడా అక్కడ ఒరిజినల్ ఉంది. ఆయన ఒరిజినల్ రామాయణం సో ఇక్కడ మన దగ్గర ఏముంది అంటే దాస్ విశ్వనాథ్ ఇక్కడనే ఉంది.
రామదాస్ ప్రతిక్రమస్థ ఒక రామదాసి ఎలా ఉండాలి మహారాజు గారు చిన్న పుస్తకం రాసింది, అది కూడా అక్కడే ఉంది. దాని తర్వాత పదాంతరే మరాఠీ కన్నడి హిందుస్థానీ, ఈ పదాంతరము పదాలు ఇవన్నీ రాసింది మహారాజుకి అన్ని లాంగ్వేజ్ వస్తుండే. దాని తర్వాత సుధామ చరిత్ర, దాని తర్వాత లక్ష్మణ్ ప్రాణదానం, లక్ష్మణానికి మూర్ఛ అయిన తర్వాత ప్రాణదానం అది ఒక చరిత్ర. దాని తర్వాత గణపతి జన్మ, దాని తర్వాత లంకా ప్రాప్తి మనకి ఎలా అయింది అది ఒక చరిత్ర మరాఠీలో ఉంది. దశరథ లగ్న, దశరథ మహారాజు యొక్క వివాహ సంబంధం, ఆత్మగీత అనే ఒక గ్రంథం ఉండే, అది కూడా పోయింది అక్కడికి. అక్షరమాలిక అనే ఒక గ్రంథం ఉంది, అది కూడా అక్కడనే ఉంది. ఇప్పుడు అభంగ రచన, కొన్ని అభంగాలు రాశారు మహారాజు గారు, ఆ అభంగ రచన అనే పుస్తకం కూడా ఇప్పుడు ధూళిలోనే ఉంది. పదాంతరే, ఎన్ని పదాలు ఉన్నాయి ఏం లేదు, దీని అంతరం ఏముంది, ఇది కూడా అక్కడే ఉంది. రామ జన్మ కథ పుస్తకం కూడా మహారాజు గారు రాశారు, అది కూడా అక్కడనే ఉంది. దాని తర్వాత ప్రహ్లాద్ చరిత్ర, భక్త ప్రహ్లాద్ చరిత్ర కూడా రాశారు మహారాజు, అది అక్కడనే ఉంది. తర్వాత ఇన్ని గ్రంథాలు మన దగ్గర ఉండే. అయితే మహారాజు గారు చైత్ర బహుళ సప్తమి క్రోధీ నామ సంవత్సరము బుధవారం 1820 మహారాజు గారు కాళప్ప స్వామికి, తన శిష్యుడైన కాళప్ప స్వామికి మఠపతిగా నియమించి తన దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టారు. దేహం వదిలిపెట్టిన తర్వాత సమాధి కట్టారు, దేహాన్ని అలాగే ఉంచి సమాధి కట్టారు. ఈ సమాధి కట్టి 200 సంవత్సరాలు అయిపోయింది. కరోనా కాలంగా శతాబ్ది మహోత్సవం చాలా పెద్దగా చేయాలని అన్ని పత్రికలు చెప్పినాం, ఎవ్రీథింగ్. బట్ కరోనా కాలంగా అది ఆగిపోయింది, మహారాజు గారు ఇచ్చా. అయితే ఇందులో మీకు నేను చూపించాల్సింది ఏంటంటే సమర్థ రామదాస్ స్వామి ఒరిజినల్ పిక్. మహారాజు గారు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనకు ఉన్నాయి, ఇవన్నీ ఒరిజినల్ కాదు, ఇది ఒరిజినల్. మహారాజు గారు 6.5 ఇంచెస్ హైట్ ఉంటుండే, 6 feet 5 inches. పుట్టి అంటే కూడా 6.5 ఉండే, అంటే హైట్ చాలా ఉండే. శివాజీ మహారాజ్ పుట్టి ఉండే, రామదాస్ స్వామి చాలా హైట్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏమంటారు, మీరు ఎలా పోలుస్తారు? అయ్యా మీరు ఒక్కసారి కరెక్ట్గా పట్టుకుంటే దాన్ని నేను చూడు. ఇది శ్రీ సమర్థ రామదాస్ వారి ఒరిజినల్ పిక్చర్. ఇది ఒరిజినల్ పిక్చర్ సజ్జన్గఢ్ ఉంది. దీన్ని అంటే ఒరిజినల్గా వారు ఇలా ఉండేవారు, ఇది వారి అసలుది. ఇది సజ్జన్గఢ్లో ఉంటుంది, దాని నకలు ఇది. గురుదేవ దత్త కళ్యాణ్ స్వామి ఇలా ఉంటుండే, కళ్యాణ్ స్వామి వారు మొన్న మనం చూసాం కదా. కళ్యాణ్ స్వామి వారు చూడండి ఎలా ఉన్నారు. కళ్యాణ్ స్వామి వారి సమాధి కళ్యాణ్ ఇది స్వామి ఇది ఎక్కడ ఉంది? డోంగావ్ బార్సి దగ్గర డోంగావ్ మన గావ్ హై. ఓ అయితే మనం ఇంకా కళ్యాణ్ స్వామి వారి దగ్గరికి కూడా వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, బార్సి దగ్గర డోంగావ్ దగ్గరికి వెళ్ళాలి మనం. परिणाम है परांडा कुर्डवाड़ी जंक्शन में था कुर्डवाड़ी जंक्शन पासून 30 किलोमीटर आहे. कुर्डवाड़ी से 30 किलोमीटर हम रेगुलर कुर्डवाड़ी आता है आपको. ये इनजी का शिष्य शिवराम स्वामी, इनके शिष्य. अब इनका फोटो नहीं है, इनका फोटो नहीं है. ये निस्पृहतेनु. ఇక్కడ ఇంకా చూడండి ఈ స్వామి వారి శిష్యులు రాసిన ఇంకొక మహా సంపద ఇక్కడ ఉంది. इसको दर्शक 2 ఉంది. अरे बाप रे. అంటే స్వామివారి సమాధి ఇలా ఉంటుంది. ఉత్సవాల సమయంలో అలంకారం చూపిస్తాను. అంతేకాకుండా మీరు ఇక్కడ చూడవచ్చు ఈ స్వామివారి శిష్యులు రచించినటువంటి గ్రంథమాల ఈ సంపద అంతా ఇక్కడ ఉంది. ఉత్సవాలప్పుడు అలంకరణ ఇలా ఉంటుంది. కళ్యాణ్ స్వామి వారికి 2 శిష్యులు, ఒకరు సకారాం గారు, వారి దివ్య సమాధికి మనం ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. వీరు శివరాం గారు, వీరిది ఇక్కడే ఎక్కడో లోపలికి ఉంది, అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు అని అంటున్నారు. చూద్దాం. ఓకే మడి కట్టుకుంది, లోపలికి అలౌడ్ లేదు కనుక ఇక్కడి నుంచి చూసేసుకోండి. ఇప్పుడు మనం చూసినటువంటి దివ్య గ్రంథానికి ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. ఈ ఇంట్రడక్షన్ కూడా చూడండి, అసలు ఆ కాగితం చూడండి, దాని మీద లిపి చూడండి, ఏ ప్రింటింగ్ పనికి వస్తుందండి దీని ముందు. 200 years నుంచి ఉన్నాయి ఇవన్నీ పేరు. 200 ఏళ్ళు, 230 years 230 ఏళ్ళ నుంచి భద్రంగా కాపాడుతున్నారు. చూడండి గురు శిష్య పరంపర చూడండి. ఇది కళ్యాణ్ మహారాజ్ వారి దివ్య సమాధి, ఇది శివరాం స్వామి వారి దివ్య సమాధి, ఇది రామచంద్ర స్వామి వారి దివ్య సమాధి, ఇది మన ఆత్మారాం వారి దివ్య సమాధి, ఇది వీరి శిష్యుడు కాళప్ప స్వామి వారి సమాధి. చూడండి ఎన్ని చూసే అవకాశం దొరుకుతుందో, అదృష్టం కదా. ఈయన ఏం చేశారు అంటే
ఈయన దగ్గర ఎప్పుడు తీసుకున్నారు 1820లో ఉపదేశం తీసుకున్నారు. 1820లో వాళ్ళు నెక్స్ట్ కాలప్ప నెక్స్ట్ ఈయన ఈ మఠానికి హెడ్. సో ఈయన ఏం చేశారు అంటే 64 సంవత్సరాలు పండరపూర్ యాత్ర సో ఒకసారి చిరాక్పల్లి వారికి వెళ్ళారు. ఇక్కడ చిరాక్పల్లి అంటారు ఇప్పుడు మనం, చిరాక్పల్లి. అక్కడ వీళ్ళకి జ్వరం వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. సో నిద్రపోయారు. అక్కడే నిద్రపోతే స్వయంగా పాండురంగుడు స్వప్నంలో వచ్చి నువ్వు ఇంత దూరం రాకు, నేను ఇక్కడనే అంతవారులో ఉన్నాను అని చెప్పారు. అంతవారు మనం వెళ్ళాము కదా, అంతవారు ज्ञानेश्वर महाराज कामकोल के पास। कामकोल के पास। तो उधर जाओ तुम बोल के बोले। तो और एक 28 साल यहाँ पे चले थे गए। तो इन नहीं 42 इयर्स पंढरपुर, 26 इयर्स 66 70 इयर्स वारी में डाले जीवन मुक्ति वाला 66 इयर्स वारी में डाले। तो इनके पास हमारे पंचमा मीन्स हमारे पिताजी के पिताजी के पिताजी उन्होंने उपदेश दिया। और जब से हम सेवा कर रहे हैं यहाँ से इनका 1894 इनका समय है। तो 1894 से हम सेवा कर रहे हैं। तो ये महाराज कितने बार गायत्री 24 lakhs ఒక పురస్చరణ 24 లక్షలు ఉంటుంది. ఒక పురస్చరణ 24 లక్షలు. 24 లక్షలు గాయత్రి జపము, 13 కోట్ల నామస్మరణ త్రయోదశాక్షరి. అంటే వీరే ఇంత చేస్తే వీరి గురువులు వీరెంత చేసి ఉండాలి. వాళ్ళకి ఎలా గురువు అనుగ్రహం ఎలా కలిగింది అంటే వీరి జన్మస్థానము నాగూరు. మీరు రట్కల్ పేరు విన్నారా? రట్కల్ చించోలి దగ్గర నుంచి మనం గుల్బర్గా వెళ్ళే దారిలో రట్కల్ అని ఒక ఊరు వస్తుంది. ఆ రట్కల్ దాటిన తర్వాత నాగూరు అనే గ్రామం ఉంది. సో నాగూరు మహారాజు వీళ్ళది పూర్వాశ్రమ నామము. వీళ్ళ తల్లిదండ్రులు నిర్వాణిపంత్, తల్లి ఉమాబాయి. ఈయన పేరు తిప్పన్న ఉంది, పూర్వాశ్రమ నామం తిప్పన్న ఉంది. సో ఆప్షన్ లో తన గురువు అయిన రామచంద్ర స్వామి నాగూరుకి భిక్షా పడటానికి వచ్చారు. సో మహారాజు గారు పుట్టినప్పటి నుంచే ఎక్కువ జనాలలో ఉండేది కాదు. కొండలలో గుట్టలలో లేదంటే అరణ్యంలో ఒక ఏకాంతంలో కూర్చోవాలి. అదే భయపడుతు నుంచి కూడా అలాగే ఉండేవాళ్ళు. సో ఒక్కసారి రామచంద్ర స్వామి వారి ఆగమనము నాగూరు గ్రామానికి వచ్చింది. సో నాగూరుకి వచ్చిన తర్వాత మీరు గురువారికి దండం పెట్టుకుంటే నా ఎంబడి నడుము తీసుకెళ్ళిన తర్వాత ఉపదేశం ఇచ్చారు. రామదాసి పరంపర కీర్తన ఎలా చేయాలి, ప్రవచనం ఎలా చేయాలి, దాస్బోత్ మెయిన్ ఇంపార్టెంట్. రామదాస్ స్వామి సంస్థానానికి ఇంపార్టెంట్. ఎవరైనా రామదాస్ నిత్యము రామనామస్మరణ దాస్బోత్ కంపల్సరీ చదవాలి. సో దాస్బోత్ ఎలా చదవాలి, దాస్బోత్ రాశారు, ఆ గ్రంథం జీర్ణం వేయించారు. సో ఇవన్నీ చేసిన తర్వాత గురువు గారికి అడిగారు, మీరు రామదాస్ స్వామిది ఏమైనా చరిత్ర రాసేది ఉంది కదా అని. నాకు అలా అయితే అనిపించలేదు రాయాలని. ఒకవేళ నీకు అనిపిస్తే రాయమని చెప్పారు గురుగారు. అది కూడా గురువు రామచంద్ర స్వామి. సో లాస్ట్కి చెప్పారు, నేను ఇంత మందబుద్ధి ఉన్నాను, మా గురువుగారి ఆజ్ఞ ఉన్నది, ఇంత పెద్ద గ్రంథము రచించాను. సో సందర్భం ఏమంటే మా గురువుగారి ఆజ్ఞ ఇలా ఉండే, ఇలా చెప్పారు, నేను ఇలా చెప్పినట్టుని. అందువల్లనే ఇది వారి యొక్క అనుగ్రహమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అని ఒక లాస్ట్ వర్డ్ మహారాజు రాశారు. సో వీరి యొక్క ఫోటో ఏది లేదు. ఒకటి ఉంది ఏంటంటే 1820లో మహారాజు గారు సో తన శిష్యుడైన ఒక ఆయన ఆరతి రచించారు. ఆత్మలీల అనే గ్రంథం వచ్చిందా, అది కూడా దూరంలో ఉంది. సో అందులో ఒకటి ఆరతి ఉన్నది, పరంపర ఆరతి ఉన్నది, మహారాజు గారి యొక్క చిన్న ఆరతి ఉన్నది. అది నారాయణ మహారాజు గారు రచించారు ఆరతి. మేము ఎప్పుడైనా దూరం వెళ్తే అది ఈ గ్రంథాల దర్శనం చేపిస్తారా, చెప్తే వింటారా? అంటే ఇక్కడ నుంచి వచ్చామని చెప్పి చాలా పెద్ద సంస్థ అది. ఇక్కడ రిఫరెన్స్ ఇస్తే మనం నడుస్తుందా? రిఫరెన్స్ అంటే చూపిస్తారు, బట్ 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది. అలా వాడి క్రమం బీదర్ అని చెప్పాలి. బీదర్ అల్మారి ఉంటుంది, బీదర్ దగ్గర అలా ఇది బీదర్ కింద ఉంది. బీదర్ కింద ఎన్ని మఠాలు ఉన్నాయో ఈ గ్రంథాలు మాకు చూపిస్తారా అంటే చూపించడం కష్టమే, ఏదైనా చూపిస్తారు. లేకపోతే మేము ఈ మఠం నుంచి వచ్చాము ఇలా పంపించాలంటే దర్శనం భాగ్యం దర్శనం పంపిస్తారు. మీకు అక్కడ గ్రంథాలు చూపిస్తారు, చూడగలుగుతారు. వాళ్ళు చాలా సేఫ్టీ పెట్టారు. పెద్ద సంస్థ అనమాట అది. వాళ్ళు ఆయన జాంబులో 6 ఫీట్ల పైన జాంబు స్వామి మూర్తి స్థాపన చేశారు, శంకరదేవుని. ఆయన భిక్షకు వెళ్తే సమర్థం స్వామి ఒక కాలు ఇట్లా ముందుకు పోయింది నిలబడుతుంది, ఆ మూర్తి స్టెప్ వేసినట్లు ఉంటుంది. మళ్ళీ ఆయన భిక్ష వచ్చిన తర్వాత 20 వెనకకి వస్తుంది. అంత సత్పురుషులు వాళ్ళంతా.
ఇప్పటి కాలంలో అదంతా సాధ్యం లేదు. వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళు. సో ఇది ఈ యొక్క మఠ పరంపర. మీరు భజనకు వచ్చారు చాలాసార్లు మా దగ్గరికి. యాక్చువల్లీ నాకు మా అన్నయ్య అని చెప్పి అంటే ముంబై నుంచి వస్తున్నాను అంటే ముంబై నుంచి వస్తే ఏమన్నా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మరాఠీ ఓకే సజ్జన్ గారు మహారాజు బరే ఇది ఇక్కడ ఇలా పైన రాముడు ఉంటాడు సజ్జనుడిలో కింద సమాధి ఉంటాడు. సేమ్ సమాధి కింద Same అంతా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది सज्जन गढ़ रामदास नारायण मानस से ऐसे ही आपकी लेके हुसैन आलम का एक वैशिष्ट क्या है बोल दो, जो समाधि का रॉक है देखो हाँ वो सज्जनगढ़ से चाय से ओके वो एक उनका शिष्य थे, औरत शिष्य थी नारायण महाराज के, तो उन्होंने सज्जनगढ़ को गए थे तो बड़ा रॉक था, उनको कैसा भी लेके आने का था महाराज जी का समाधि तो उन्होंने लेके आए उनसे वो जमाने में. ఇది మామూలుగా లేదండి ఈ గ్రంథం. ఇవాళ ఎన్నెన్ని జన్మల పుణ్యమో. ఇలా చూడండి అసలు, ఇలా చూడండి అసలు, ఇది చూడండి అసలు. రాముడు సీత ఎక్కడ చూస్తాము ఇటువంటి గ్రంథం? లక్ష్మణ స్వామి. జన్మ ధన్యం అయిపోయింది వాళ్ళ. ఇది కృష్ణుడు బలరాం, కృష్ణుడు బలరాం. బాముని ఇచ్చేసాడు కదా కృష్ణుడు, కాళింది కాళీ దానిపైన కూర్చొని ఇచ్చేసాడు కదా. तो दास विश्राम नाम 2 इसमें जो है इसमें అది చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఈ గ్రంథాలు. అసలు ఉత్తగా టచ్ చేసినా కూడా మన జన్మ ధన్యం అయిపోతుందండి. दास विश्राम धाम 200-300 साल पुराने पेपर्स. దాస విశ్రామధాము ఎలా తీర్చిదిద్దారు చూడండి. ఎంత దైవానుగ్రహం ఉంటే ఇటువంటివి చూసే భాగ్యం కలుగుతుందండి. గురుదేవ దత్త, శ్రీ గురుదేవ దత్త. జన్మధన్యం. గురుదేవదత్త. సీతారామ స్వామి శిష్యులు సీతాస్వామి బంధంలో ఈరోజు మనం శ్రీ ఆత్మారాం మహారాజ్ వారి దివ్య సన్నిధానంలో ఉన్న సమాధి మందిరం దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏమిటి అని అంటే, సజ్జనగఢ శ్రీ సమర్థ రామదాస్ స్వామి వారికి పాదుకలు ఇచ్చిందే దత్తాత్రేయ స్వామి వారు. అందుకే శ్రీధర స్వామి వారి వీడియో చేద్దామంటే ఆయన ఇవన్నీ తిప్పుతున్నారు. ఎందుకు తిప్పుతున్నారు, కనెక్టివిటీ ఏంటబ్బా అని అనుకుంటే, గురు శిష్య పరంపర, ఆ పరంపరలో కూడా మళ్ళీ దత్తాత్రేయ స్వామి వారే ఉన్నారు కాబట్టే మనం ఇవన్నీ తిరుగుతున్నాం. ఇది అసలు విషయం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి దయ వల్ల ఇంత మహాక్షేత్రానికి రాగలిగాం. ఇంతటి దివ్యమైన గ్రంథాలను చేత్తో తాకి కళ్ళతో చూసి శిరస్సు వంచి నమస్కరించుకోగలిగాము. ఈ వీడియోలో హిందీలో వారు చెప్పినటువంటి భాగాన్నంతా కూడా తర్వాత సమయం చూసుకొని తెలుగు అనువాదం నేను మీకు అందరికీ ఇస్తాను. ప్రస్తుతం సమయాభావం, అనేక క్షేత్రాలకు వెళ్ళాలి. ఒకసారి మళ్ళీ నేను సమయం చూసుకొని మీకు తెలుగు అనువాదంతో అంత భాగం వరకు మటుకు మీకు తప్పకుండా వీడియో అందజేస్తాను. మళ్ళీ ఇంకొక మహాదత్తక్షేత్రంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త.